కోవిడ్ లాక్డౌన్ పుణ్యమా అని ఓటీటీలు ప్రేక్షకులకు విపరీతంగా అలవాటైపోయాయి. కరోనా కారణంగా లాక్డౌన్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో థియేటర్స్ బంద్ కావడంతో ఓటీటీలు పుట్టుకొచ్చాయి. ఇది ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఓటీటీ ప్లాట్ఫామ్స్కు హద్దే లేకుండా పోయింది. ఇక ఓటీటీలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఓ మూవీ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తుంది. అడల్సెన్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మినీ సిరీస్ సామాన్య తల్లిదండ్రుల నుంచి దేశధినేతల వరకు ఈ సిరీస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నా ఇద్దరు పిల్లలతో కలిసి అడల్సెన్స్ చూశానని సాక్షాత్తు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల వెల్లడించారు. ఇక కథ విషయానికి వస్తే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. అడల్సన్ అంటే 13 నుంచి 19 ఏళ్ల వయసున్న పిల్లలు అని అర్థం. యుక్త వయసు లేదా కౌమార దశ అనే అర్థం కూడా వస్తుంది. స్టీఫెన్ గ్రాహం కథ అందించి నటించిన ఈ మినీ సిరీస్ కు ఫిలిప్ బరంతిని దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో ఓవెన్ కూపర్, స్టీఫెన్ గ్రహం, ఎరిన్ డొహెస్ట్, అస్లీ వాల్టర్స్, ఫయో మ్యాట్స్, క్రిస్టన్ ట్రెమార్క్ ఇతర కీలక పాత్రలో మెరిశారు. అడల్సన్స్ కథ ఒక 13 ఏళ్ల జెమీ మిల్లర్ అనే అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. తన గర్ల్ మేట్ ను మర్డర్ చేసినట్టుగా కేసులో నిందితుడిగా 13 ఏళ్ల జెమీని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తారు. రిమాండ్ ఖైదీగా ఉన్న జెమీ నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ లో నిజాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ఒక ప్రొఫెషనల్ సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకుంటారు. అప్పుడు ఆయన చేసిన విచారణలో జెమీ ఎలాంటి వాస్తవాలు బయటపడతాడనేదే ఈ సిరీస్ కథ. సుమారు గంట పాటు రన్ టైం నిడివితో మొత్తం 4 ఎపిసోడ్లు ఉన్నాయి. అడల్సెన్స్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తొలి రోజు నుంచే ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ట్రెండింగ్ లో టాప్ 1 వెబ్ సిరీస్ గా చోటు సంపాదించుకుంది. ఈ సిరీస్ తొలి వారంలోనే దాదాపు 20 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. 11 రోజుల్లో 66.3 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ క్రైమ్ థ్రిల్లర్ ను చూసేయండి.